అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఒక్క మానవ జన్మే గొప్పదని ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? ఇక్కడ జ్ఞానవంతుడైనట్లయితే మోక్షాన్ని పొందుతాడు. 80 లక్షల జన్మలలో పుణ్యం చేయడం వలన మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మలో మోక్షాన్ని పొందడానికి ఎవరు ప్రయత్నించరో వారు పాపాత్ములు అవుతారు. మానవ జన్మ ఎత్తి ఎవరు ఆత్మహితాన్ని చూసుకోరో అతడు బ్రహ్మహంతకుడు అవుతాడు. దేహం లేకపోతే పురుషార్థాలని సాధించుకోలేరు. అందువలన దేహాన్ని ధనాన్ని రక్షించుకొని పుణ్యకర్మలను ఆచరించాలి. అన్నిటికీ ప్రధానమైనది ఆత్మ. అందువలన ఆత్మను రక్షించుకోవాలి. బ్రతికి ఉన్నట్లయితే శుభాలను పొందవచ్చు. అంతేకాకుండా ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ శరీరం పోతే తిరిగి సంపాదించుకోలేము. చివరికి కుష్ఠవ్యాధి లాంటివి వచ్చినా శరీరాన్ని విడిచిపెట్టడానికి ఎవరూ అంగీకరించరు. కనుక శరీరం ప్రధానమైనది. శరీరం ధర్మం సంపాదించడానికి కావాలి, ధర్మం జ్ఞానం సంపాదించడానికి కావాలి, జ్ఞానం ధ్యాన యోగాలు సంపాదించడానికి కావాలి, ధ్యాన యోగాలు మోక్షాన్ని పొందడానికి కావాలి. అందువలన ఎవరి ఆత్మను వారే రక్షించుకోవాలి. నరకం అనే వ్యాధికి ఇక్కడే మందులేసుకోవాలి. ఆ లోకానికి వెళ్ళిన తరువాత ఎవరూ రక్షించలేరు. కనుక ముసలితనం అనే పులి మన ఎదురుగా ఉంది. పగిలిన కుండలోని నీరులాగా ఆయుర్దాయం తగ్గిపోతుంది. రోగాలు శత్రువులలాగా కాచుకొని ఉన్నాయి. అందువలన మన శ్రేయస్సును మనమే చూసుకోవాలి. ఈ దేహం ఉన్నంతలోనే తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంటికి నిప్పు అంటుకున్న తర్వాత నుయ్యి అవుతామా? సంసారం కాలాన్ని తెలుసుకోనివ్వదు. సుఖదుఖాలు ఉన్నప్పటికీ మోక్షోపాయాన్ని తెలుసుకోవాలి. మరణించిన వారిని, కష్టాలు అనుభవిస్తున్న వారిని చూసినా మనకి మోహం అనేది విడిచిపెట్టడం లేదు. ఆయుర్దాయం మెరుపు తీగలాగా క్షణం మాత్రంలో పోతుంది. ఆయుర్దాయం అల్పమైనది. అందులో సగం నిద్రలో గడిచిపోతుంది. కొంత భాగం బాల్య, యవ్వన, కౌమార దశలలో తరిగిపోతుంది. అందువలన ఎవరు యముడి చేత హతుడు కాకుండా ఉంటారు? ఈ శరీరం తరంగాల మీద నురుగులతో సమానమైనది. ఈ శరీరాన్ని ధరించి జీవుడు నిర్భయంగా ఎలా ఉండగలుగుతాడు? ఈ లోకంలోని మానవులు హితం కాని దాన్ని హితం అనుకుంటున్నారు, నిశ్చయం కాని దాన్ని నిశ్చయమని అనుకుంటున్నారు. దైవమాయ వలన మానవులు ఈ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు, విన్నా అర్థం చేసుకోలేకపోతున్నారు. ముసలితనం అనే ముసలి చేత ఈ జీవితం మూలిగిపోతున్నా ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. జీవితం పచ్చి కుండలాగా క్షణం క్షణం కరిగిపోతుంది. దీనిని ఎవరు గ్రహించటం లేదు. వాయువుని బంధించవచ్చు, ఆకాశాన్ని ఖండించవచ్చు, తరంగాలని పట్టుకోవచ్చు, కానీ ఆయుర్దాయాన్ని ఎవరూ నిలుపుకోలేరు. ఈ భూమి కరిగిపోతుంది, సముద్రాలు ఇంకిపోతున్నాయి. ఇక శరీరం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.